హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శైలజ. యూట్యూబ్ ఛానల్ చాలా డేస్ అవుతుంది వీడియో అప్లోడ్ చేయక. ఇక నుండి వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి. ఇది బర్త్డే అయిన నెక్స్ట్ డే అండి. అందరం కలిసి పార్క్కి వెళ్ళాము. ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చిన్న ఫన్ ఉంటుంది. నాకు మా తమ్మునికి చిన్న బెట్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి వీడియోని. నచ్చితే కామెంట్ చేయండి. మా బెట్టింగ్ మందమరి సింగరేణి పార్క్ వచ్చినాం ఫ్రెండ్స్. మా అందరం కలిసి మా గ్యాంగు పార్క్ అయితే వచ్చాము. బట్ ఆ రోజు పబ్లిక్ లేదు. మేము వచ్చిన రోజు ఒకప్పుడు ఎలా అంటే అసలు మేము ఏదన్నా అక్కడ ఆడుకోవడానికి చాలాసేపు వెయిట్ చేసేవాళ్ళం. వెయిట్ చేయంగా మాకు ఛాన్స్ దొరికేది. అలా ఉండేది పార్క్. బట్ ఇప్పుడు అలా లేదు, మొత్తం చేంజ్ అయిపోయింది. పార్క్లో వన్ సైడ్ రోజ్ గార్డెన్ ఉండేది. అందులో కలర్ రోజ్ ఫ్లవర్స్ ఉండేవి. బట్ వాటిని ఎవరిని తెంపనిచ్చే వాళ్ళు కాదు. కొంచెం లోపలికని వెళ్తే బోటింగ్ ఉండేది. చాలామంది బోటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసేవాళ్ళు, మనీ పే చేసి. ఫ్యామిలీస్ కూడా చాలామంది వచ్చేవాళ్ళు. మేము వెళ్ళగానే మాకు ఇది కనిపించింది. ఖాళీగా ఉంది కదా అని ఎక్కేసాము. చాలా బాగుంటుంది, సేమ్ ఉయ్యాల ఊగినట్టు. కాకపోతే కొంచెం కళ్ళు తిరుగుతుంది. అక్క కొలంబస్ ఖాళీ ఊదంతా. ఓకే అరే రమ్మా రారా. మళ్ళీ ఎక్కడ అద్దు. అరే ఎక్కడ గదెక్కేదా గది రౌండ్ తిరుగుతారే వాళ్ళు. అక్క కొలంబస్ అక్క అంతా దా అక్క అయిపోతుందా. కొన్ని గేమ్స్ ఆడాక గార్డెన్ సైడ్ వెళ్ళి కూర్చున్నాము కాసేపు. అక్కడ కొన్ని యానిమల్స్ బొమ్మలు ఉంటవి, వాటిపైన ఎక్కేశారు వీళ్ళు. గార్డెన్ నుంచి మళ్ళీ ఇటు గేమ్స్ వైపు వచ్చాము. ఇది ఒక్కటి ఎక్కి వెళ్ళిపోదాం అనేసి. మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఇది ఖాళీ లేకుండే, సో ఇప్పుడు ఖాళీ ఉందనేసి చెప్పిన మూల వచ్చాము ఎక్కడానికి. ఇది ఎక్కితే బాగుంటుంది, కాకపోతే కొంచెం బలం కావాలి, ఎందుకంటే మనమే ఒప్పుకోవాలి కాబట్టి. భయపడతావా ఇప్పుడు? ఇక్కడ కాసేపు అక్కని వాళ్ళ పిల్లల్ని భయపడిద్దాం అనేసి కొంచెం ఎక్కువ స్పీడ్ ఊపమని మా వానికి చెప్తాను. పాపం వాళ్ళు భయపడిపోయారు. మళ్ళీ చిన్న పిల్లలు ఉన్నారు కదా అనేసి స్లో చేసేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కొలంబస్ అయితే ఎక్కేసినాం. దీన్ని ఏమంటారా? కొలంబస్. స్కూల్లో ఉన్నప్పుడు రాంబస్. ఇక్కడ ఉంటావా పోతావా? ఖుషి ఉంటావా పోతావా మీ ఇంటికి? ఈ పార్కులను అయితే ఇవ్వలేరు, మేమే ఉన్నాం. ఉన్నారు, అందరు వెళ్ళిపోయారు. లాస్ట్ మేమే మిగిలినాం. లేటెస్ట్గా కొలంబస్ అయితే మేము 7కి వచ్చినాం. ఏమ్మా చెప్తాంది. 7కి వచ్చినాం. 7:59కి వచ్చినాం. 8కి వచ్చాం. అప్పుడైతే కొలంబస్లో అయితే ఖాళీ లేవు, అందరు పోయినాక ఖాళీ అయినాయి. ఇప్పుడు
ఇప్పుడు పార్క్లో ఎవ్వరు లేరు, ఓన్లీ మేమే ఉన్నాము. ఓకే ఓకే ఉన్నారు ఇద్దరు వైట్ చున్నీ వేసుకున్నారు. ఖుషి ఉంటావా వెళ్తావా మీ ఇంటికి? పోకు, మేము రోజు పార్క్ వస్తాం. అయితే నువ్వు పోతే ఒకవేళ అబ్బో దయ్యాన్ని భయపడతావు నువ్వు. అబ్బో చెప్పిండే సైంటిస్ట్. మనమే అట్లా క్రియేట్ చేసుకుంటాం దయ్యాలు. నీకు ఇది నాలెడ్జ్ ఎప్పుడు వచ్చింది? నిన్న బర్త్డే అయినా కదా. మా సార్ చెప్తారు 13 years 13 సంవత్సరాలు. ఇక్కడ మా అక్క కళ్ళు తిరుగుతున్నాయి అనేసి దిగిపోయింది. నేను మా నక్షత్ర లక్కీ ముగ్గురం మాత్రం ఉండిపోయాము. నీకు అందదు. భయమైనప్పుడు చెప్పు. ఇంకా మరి ఎందుకు ఎక్కినా అంటే రాలే అల్లు తిరుగుతా అంటే వాంటే అంటే రాలన్న ఎందుకు ఎక్కినా గేట్ ముందు ఇంకోసారి భయపడాలి. మెక్కని పడేస్తాను. అదే లక్కీ అద్దు చాలు. దించేసి అవని దిస్ ఈజ్ ఏ టాపర్. ఇప్పుడు మేము పార్క్లో ఉండంగానే లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. పార్క్ టైం అయిపోయింది, సో లైట్స్ ఆఫ్ చేశారు వాళ్ళు. ఇక బయటకు వచ్చేసినాం ఫోన్ లైట్స్ ఆన్ చేసుకొని. ఇది పార్క్ బయట, సింగరేణి పార్క్ మందమరి. ఇది కొత్తగా వచ్చిన హైవే రోడ్, చాలా బాగుంది. వీడు ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నాడు. బర్త్డేకి ఇచ్చిన మనీ తోటి ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నాడు వీడు. నేను బర్త్డే కాసి నేను కొడతాడు. పోయేటప్పుడు ఇస్తా. మమ్మల్ని తీసుకొచ్చారు, మధ్యలో ఇడిచిపెట్టారు, పోయారు. నా కొని వాళ్ళకి ఐస్ క్రీమ్ లక్కీ అద్దులే అలా కొనుక్కుందాంలే. టైం 9 అవుతుంది ఫ్రెండ్స్. మమ్మల్ని రాత్రి ఇడిచిపెట్టేసి ఇక్కడ రోడ్డు మీద ఇడిచిపెట్టిండ్రు, పోయిండు మా తమ్ముడేటో. మా తమ్ముడు మా అల్లుడు ఇద్దరు కలిసి మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి వాళ్ళు మార్కెట్కి వెళ్ళారు, ఏదో వర్క్ ఉందని. మాకు చెప్పలేదు. మేము వస్తారు కావచ్చు లోపల వెయిట్ చేస్తున్నాం. తీరా పార్క్ క్లోజ్ చేసినా కూడా ఇంకా రాలేదు. మేము బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు దగ్గరనే, సో ఇక్కడ దాకా వచ్చాం కదా, కలిసి వెళ్దాం అనేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా 10th క్లాస్ ఫ్రెండ్ చాలా ఇయర్స్ అవుతుంది తనని కలవక. ఇక్కడనే పార్క్ దగ్గర నా 10th క్లాస్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. ఆఫ్టర్ 15 years తర్వాత చాలా హ్యాపీగా ఉంది. సడన్గా వెళ్తున్నాను, అనుకోలేదు వెళ్తాను అనేసి. ఎలాగో లేట్ అయింది కదా, కలిసి వెళ్దాం అనేసి కాల్ చేస్తే ఇంట్లోనే ఉన్నానని చెప్పాది. వెళ్తున్నాము నేను అక్క వాళ్ళందరం కలిసి. ఇక్కడే స్కూల్ దగ్గరే ఉంటారు వాళ్ళు కూడా. మాకేమో అడ్రస్ తెలియదు. వాళ్ళ పాపని మా ముందుకు ఎదురుగా పంపించింది. తన వెంబడి వెళ్తున్నాము మేము వాళ్ళ ఇంటికి.
ఇక్కడ నాకు మా తమ్మునికి చిన్న బెట్టింగ్ జరిగింది. అదేంటో నేను లాస్ట్లో చెప్తాను. అందరం ఇక్కడ లోపలికి వెళ్ళాము. బట్ కాకపోతే వాళ్ళ హాల్లో ఉన్న లైట్ ఆ రోజు ఖరాబ్ అయిందంట. సో చీకటిగా ఉండే. మేము వెళ్ళింది 9:30కి నైట్. ఆ టైంలో చాయ్ పెడతా అంటుంది. మేము వద్దు అనేసి చెప్పాము. జస్ట్ చూడనీకి వచ్చాము. చాయ్ ఏమొద్దు అని చెప్పాం. ఈ టైంకి చాయ్ తాగుతారా ఎవరైనా అని అనేసానంటే లాస్ట్ కూల్ డ్రింక్ తెస్తానని పట్టుబట్టింది. సరేలే అనేసి ఆగాము. కాసేపు కూర్చొని మా స్కూల్ డేస్ అవన్నీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకున్నాము. చాలా ఇయర్స్ అవుతుంది తనని కలవక. మేము ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, మందమరి గవర్నమెంట్ స్కూల్లో. అక్కడ వాళ్ళ పాప, తన పెద్ద పాప మాకు కూల్ డ్రింక్స్ పోస్తుంది. తనకి 3 పాపలు అయినా కానీ ఇంకా చూడండి ఎలా ఉందో. స్కూల్కి వెళ్ళే అమ్మాయిలానే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా 10th క్లాస్ ఫ్రెండ్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 12 సంవత్సరాలు. ఈమె పేరు శైలజనే, నా పేరు శైలజనే. ఎం శైలజ, వి శైలజ. ఇక్కడ పార్క్ వచ్చినాం. పార్క్ దగ్గర వచ్చిన ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్, కలుద్దామని. చాలా ఇయర్స్ అవుతుంది కదా, అసలు చూద్దామనేసి వచ్చినాం. అలా పాప నీకు పిన్ని ఎత్తుకుంటుంది, పిన్ని కదా. ఇంకో పిల్ల చిన్న పాప. ఏం పేరు నీ పేరు? హాయ్ చెప్పు మా వాళ్ళకు. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. ఇక వీళ్ళ పెద్ద పాప పేరేం పేరు? శ్రీనిత్య. ఈమె రెండో పాప. ఇంకో పాప ఉంది. ఇంకొక పాప. 3 పాపలు ఈమెకి. చూడు మారు కలిపి ఆరెంజ్, ఈ థమ్సాపు రోజు నాకైతే టిఫిన్ ఒకటి అంతే. కూల్ డ్రింక్స్ తాగేసి కాసేపు కూర్చొని స్టార్ట్ అయిపోయాము. ఇక మళ్ళీ చీకటి అవుతుంది. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అప్పటికే. చాలా బాగా అనిపించింది. అనుకోకుండా వచ్చాను, బట్ హ్యాపీగా ఉన్నాం ఇద్దరం చాలా ఇయర్స్ తర్వాత కలుసుకున్నందుకు. వాళ్ళ పిల్లలు చాలా బాగా మాట్లాడారు. నీ వీడియోస్ చూస్తాము, చాలా బాగున్నవి అనుకుంటూ మాట్లాడారు. చిన్న పాప మేము ఆడ లోపల ఉన్నసేపు మాట్లాడలేదు. మేము బయటికి వెళ్ళాక బాయ్ పిన్ని అనుకుంటా మమ్మల్ని వదలడం లేదు. అక్కడి నుండి మళ్ళీ వస్తాను అని చెప్పేసి వచ్చాము. అక్కడి నుండి స్టార్ట్ అయ్యి బేకరీకి వచ్చేసినాం. బేకరీకి ఎందుకు వచ్చామంటే మా తమ్మునితో బెట్టింగ్ అని చెప్పాను కదా, సో దానికోసం అని వచ్చాను. బెట్టింగ్ ఏంటంటే మేము పార్క్కి రెడీ అవుతున్నాము. సడన్గా వచ్చాడు, ఎందుకు రెడీ అవుతున్నారు, మీకు ఆల్రెడీ మ్యారేజ్లు అయిపోయినాయి కదా అన్నాడు. సరే మనం బయటికి వెళ్తున్నాం కదా, ఎవరైనా నిన్ను అంకుల్ అని పిలుస్తారా మమ్మల్ని ఆంటీలు అని పిలుస్తారా చూద్దాం రా అనేసి బెట్టింగ్ కట్టాను. అలానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ తను వీని అన్నయ్య అని పిలిచేసరికి వీని ఫేస్ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే వీడే మాకు తమ్ముడు. మాకు 7-8 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది మా ఇద్దరికి. మా పిన్ని కొడుకు వాడు. ఇక్కడ మా జష్ ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ తెలుసుకుంటున్నాడు. స్పాన్సర్ ఇందాక వీడియోస్ ఉన్నాయా, అవి అప్లోడ్ చేస్తా, అట్లా పెడతా ఫేస్. బేకరీ నుంచి ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళాక డిన్నర్ చేసేసి కాసేపు మా తమ్మునితో ఆడుకున్నాము పార్క్లో జరిగిన దాని గురించి. అందరం కలిసి అంకుల్ అని పిలుచుకుంటే కాసేపు వాడిని ఏడిపించాము. నెక్స్ట్ డే ఇది అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు.
మార్నింగ్ మా తమ్ముడు వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందరం ఇలా కలుసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ ఎప్పుడు ఇలా కలుసుకుంటాము అందరం. ఇక్కడ మా అక్క బాయ్ చెప్తుంది, బాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ. ఇక్కడ మా అల్లుడు అక్క వాళ్ళని డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ బస్ స్టాప్ వరకు లగేజ్ ఉంది, మళ్ళీ ఇద్దరిని ఇలా పట్టుకొని వెళ్తుంది అనేసి డ్రాప్ చేస్తున్నాడు. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మేము పార్క్కి వెళ్ళి అక్కడ నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాము. ఇదొక మెమొరీ నాకు. తనని నా వీడియోలో చూపించడం చాలా హ్యాపీగా ఉంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.